మలగన్నమ్మ ముగ్గురు అమ్మల మూలపుటమ్మ అయినటువంటి శ్రీ 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 పైడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా శాకాంబరి అలంకారం చేయడం జరిగినది. ఈరోజు పైడమ్మ అమ్మవారిని నిజరూప దర్శనంలోను మరియు నిజరూప దర్శనంలోనే శాకాంబరి దేవిగా అమ్మవారు భక్తులకు కనుల విందుగా దర్శనమిస్తున్నారు. కావున 50 మంది భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పైడమ్మ తల్లి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఎంతో విధిగా చేశాము. ప్రతి ఏటా కూడా అలంకరణ నిండుగానే ఉంటుందండి. అమ్మవారికి 3 రోజులు ఈ ఉత్సవం జరుగుతుంది. ఆదివారం రోజు, 3వ రోజు ఆదివారం రోజు కదంబరి ప్రసాదం విస్తరణ. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు అమ్మవారి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా శాకాంబరి ఉత్సవంలో భాగంగా అమ్మవారు దర్శనం ఉన్నారు. ఈరోజు ఈ ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలు పాడి పంటలతో అమ్మవారి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారు ఆ రూపంలో దర్శనం ఇచ్చారు. భక్తులందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీ పైడమ్మ తల్లి. పట్టణంలోని గ్రామ దేవత అయిన శ్రీ పైడమ్మ తల్లి దేవస్థానం నందు ఈరోజు శాకాంబరి అలంకరణ జరిగినది. ఈరోజు రేపు శాకాంబరి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నారు. ఆదివారం నాడు కదంబరి ప్రసాదం వితరణ జరుగును. కావున భక్తులందరూ అమ్మవారి పాత్ర కృపలో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను.